యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉత్థాన పండగ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము యేసుప్రభు ఉత్థానం అయిన తర్వాత యేసుప్రభు తన శిష్యులకు అనేక మందికి కనిపించి వారందరూ కూడా ఎంతో దుఃఖంతో బాధతో వేదనతో ఉన్నారనమాట. యేసుప్రభు చనిపోయారు, మేము ఏం చేయాలి అన్నప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నారు, వెంటనే పరలోకానికి పోకుండా వారి శిష్యులను బలపరచుటకు అనేక సార్లు వాళ్ళకి దర్శనం ఇచ్చి బలపరిచారండి. అదే యేసుప్రభు ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రతిరోజు మన సమస్యలను వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము ఆత్మీయ కన్నులు తెరవబడుట. ఆత్మీయ కన్నులు తెరవబడడం ద్వారా జరిగేటువంటి లాభాలు మనకేముంటాయో మనం ధ్యానిస్తామండి. మనం చూస్తున్నాము లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మావుసు పోయే మార్గంలో ఇద్దరు శిష్యులని అక్కడ మనం చదువుతున్నామండి. అక్కడ చూసినప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 34 వరకు అక్కడ మనము ఎమ్మావుసు మార్గంలో ఇద్దరు శిష్యులని మనం గమనిస్తూ ఉన్నాము. వీళ్ళు ఏం చేస్తున్నారు, యెరూషలేము నుంచి వారు ఎమ్మావు అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు అంటే వారు ఒక దుఃఖముతో విచారముతో ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. దుఃఖము విచారము ఎందుకు అంటే యేసుప్రభు చనిపోయారు, ఇప్పుడు ఇంకెవరు మమ్మల్ని నడిపిస్తారు అని చెప్పి వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే, మన ప్రధాన యాజకులు అధిపతులు ఆయనని మరణదండకు అప్పగించి సిలువ వేశారు. యేసుప్రభునే వారు సిలువ వేశారు. మేమేమనుకున్నామంటే ఈ యేసుప్రభు ఇజ్రాయెల్ ప్రజలను రక్షిస్తారని మేము అనుకున్నాము. కానీ ఏం జరిగింది, యేసుప్రభునే సిలువ వేశారు, ఇంకా మేమేం చేయాలని విచారంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ యెరూషలేమును వదిలి దుఃఖముతో బాధతో వేదనతో కదండి. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు నన్ను వదిలేశారు, అయ్యో నా జీవితంలో ఏమి జరగట్లేదు, ఎండిపోయిన స్థితి ఉందని మనం కూడా ఒక్కోసారి అనుకోవచ్చండి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము యేసుప్రభు ఏం చేశారండి, వాళ్ళంట యేసుప్రభు గురించి మాట్లాడుచున్నప్పుడు 17వ వచనంలో మనం చదువుతున్నాం. లూకా సువార్త 24:17లో యేసుప్రభువే వారి దగ్గరికి వచ్చారని మనం చదువుతున్నామండి. యేసుప్రభు వారిని సమీపించి వారితో నడవసాగెను. కానీ యేసుప్రభు వారితో నడిచిన వాళ్ళు యేసుప్రభుని గుర్తుపట్టలేదు. ఎందుకు అంటే దుఃఖము విచారంతో ఉన్నప్పుడు మనకి వాక్యం గుర్తుకు రాదు, మనం ప్రార్థించిన ప్రార్థన గుర్తుకు రాదండి. అలాగే యేసుప్రభు వారితో ఉన్నారు, అయిన వారికి గుర్తుకు రాలే, వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నారు చూడండి, వాళ్ళని ఎలా బలపరుస్తున్నారు. మనం చదువుతున్నాం 25వ వచనంలో ఏమని చదువుతున్నామంటే, యేసు వారితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములు అన్నిటిని నమ్మని మందమతులారా, మీరు వాక్యం చదివారు కదా, వాక్యం ఏమని చదివారు, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యం కదా అని చదివారు కదా అని చెప్పి ఒక్కొక్క వాక్యాన్ని యేసుప్రభు ఏ విధముగా మరణిస్తారు, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా 3వ రోజు లేస్తారు, ఏ విధంగా తండ్రి కుడిపక్షమున ఉంటారు, ఏ విధంగా సాతాను జయిస్తారు, అవన్నీ రాయబడిన ప్రకారమే యేసుప్రభు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరేం నేర్చుకోవాలి, యేసుప్రభు చనిపోయిన యేసుప్రభు మళ్ళీ తిరిగి లేచారు, ఆయన సజీవుడుగానే ఉన్నాడు కనుక మీరు భయపడకండి. వారికి అర్థం కాలేదండి. అంటే మనం భయపడినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనం బయటపడే మార్గం మన కోసం సిద్ధపరిచే ఉంచారంట. కానీ ఆ సిద్ధపరిచినది మనకు కనపడాలంటే, భయములో ఉన్నప్పుడు బయటపడే మార్గం కనపడాలంటే ఆత్మీయ కన్నులు తెరవబడాలి. ఇది ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము. ఆత్మీయ కన్నులు తెరవబడినప్పుడు ఏం జరుగుతుందంటే, నీ భయములో నుంచి నీకు ఏ మార్గం దేవుడు చూపిస్తున్నారు, ఎలా నువ్వు బయటికి వస్తావు, ఎలాంటి భద్రత కాపుదల, శత్రువులు నీ మీదకి వచ్చారు, ఎలాంటి భద్రత కాపుదల నీకు జరుగుతుంది. నువ్వు అప్పు సమస్యలో ఉన్నావు, నీకు వేదనగా ఉంది, బాధగా ఉంది, కానీ దేవుడు దాన్ని ఏ విధంగా బయటపడే మార్గం నీకు చూపిస్తారో తెలుసుకోవాలంటే ఆత్మీయ కన్నులు తెరవబడాలి. ఆత్మీయ కన్నులు తెరవబడినప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంటే, వారు ఏం చేస్తామంటే మనకి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటి, ఎలా మనం బయటపడతామో, మనం ఈ లోకం కన్నులతో చూసినప్పుడు భయం కలుగుతుంది. ఈ లోక పరిస్థితులను ఈ లోక కన్నులతో మనం చూసినప్పుడు ఈ లోక పరిస్థితులు చూస్తే భయం వేస్తుంది, అప్పు సమస్యలు చూస్తే భయం వేస్తుంది, భర్తలు పిల్లలు ఈ సమస్యలన్నీ చూస్తే భయం వేస్తుందండి. కానీ దేవుడు నీకు ఏ విధముగా బయటపడే మార్గమును ఆయన ఏర్పాటు చేశారో ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు మాత్రమే జరుగుతుంది.
కాబట్టి మనం ఏం ప్రార్థన చేయాలి? దేవా, నా ఆత్మీయ కన్నులను తెరవండి. ఇక్కడ యేసుప్రభు ఏం చేశారని వాళ్ళు అంటారు, అయ్యా సంధ్య వేళ అవుతుంది, మాతో ఉండిపోండి, చీకటి పడుతుంది. మన జీవితంలో ఒకటి చీకటి పడినప్పుడు యేసుప్రభుని అడగాల, యేసయ్యా ఈ కష్టంలో నా వల్ల కాటలేదు, దయచేసి నాతో ఉండయ్యా, నన్ను నడిపించయ్యా అని మనము ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుద్దంటే దేవుడు మనతో ఉంటారండి. ఇక్కడ మనం చదువుతున్నాం 29వ వచనంలో, వాళ్ళు అంటున్నారు, ప్రొద్దుపోయింది, సంధ్యవేళగుచున్నది, మాతో ఉండండి అని వారు బలవంతం చేయగా యేసు ప్రభు అందుకు అంగీకరించెను. అప్పుడు ఏం చేస్తున్నారు చూడండి 30వ వచనంలో, యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికిచ్చెను. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క శరీర రక్తంను వారు తురించినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఏం జరిగిందంట, వారికి కనువిప్పు కలిగి యేసు ప్రభును వారు గుర్తించిరి. అప్పటిదాకా యేసు ప్రభుని వాళ్ళు చూడలే, భయం ఆవరించింది, దుఃఖం ఆవరించింది కదండి. అప్పటి వరకు చూడలే, వారితోనే ఉన్నారు కానీ చూడలేదు. ఎప్పుడైతే ఆ యొక్క యేసు ప్రభు యొక్క ఆ యొక్క రొట్టెని ఎప్పుడైతే విరిచారో, రొట్టె దేనికి గుర్తుగా ఉందండి? దేవుని వాక్యం మనం ఎప్పుడైతే వింటున్నామో ఆ వాక్యం నీకేం చేస్తుందంటే ధైర్యాన్ని కలగజేస్తుంది. వాక్యము మన పాదములకు దీపముగా మారి బంధకాల నుంచి నువ్వు ఎలా బయటికి రావాలి, దుఃఖం నుంచి ఎలా బయటికి రావాలి, దురాత్మ అంధకార శక్తుల నుంచి ఎలా బయటికి రావాలి అని మనకి ఏం చెప్తారు? వాక్యం నేర్పిస్తుందండి. ఆ విధంగా అక్కడ ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నారు? 40 రోజులు వారికి కనబడి రకరకాలుగా బలపరిచినట్టుగా చూస్తున్నాం. ఈ సంఘటనలో వారి కన్నులు తెరవబడినప్పుడు యేసు ప్రభును వారు స్వయముగా, అంటే యేసు ప్రభు చనిపోయారు అనుకొని భయపడ్డారండి. అయ్యో వాళ్ళని సిలువ వేశారు, ఇంకా చనిపోయారు అనుకొని భయపడి చీకటిలో ఉన్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళకేం చూపిస్తున్నారు? వాక్యం చెప్పి, ఇదిగో చూడు సజీవుడుగా నేనున్నాను, నేను మీతోనే ఉన్నాను. ఈరోజు మీరు కూడా భయపడుతున్నారా? యేసు ప్రభు సజీవుడైన యేసు ప్రభు నీతోనూ నాతోనూ ఉన్నారు. ఆయన నిన్ను నన్ను వదిలిపెట్టలేదు. నీ చీకటి సమయంలో, నీ దుఃఖ సమయంలో యేసు ప్రభువే స్వయముగా వచ్చి బయటపడే మార్గమును మనకు ఆల్రెడీ ఆయన చూపిస్తారు. ఆయన చేయి పట్టుకొని నిన్ను గాఢాంధకారంలో నుంచి బయటికి తీసుకొని వస్తారు. మనం యేసుక్రీస్తునందు మన దేవుడు సజీవమైన దేవుడు, ఆయన సజీవుడు. నేను సజీవులకే దేవుడను. మన దేవుడు ఇప్పుడు సజీవుడుగా నివసిస్తున్న దేవుడుగా, మన మధ్యలో ఉత్థానమై సజీవమైన దేవుడుగా మన ఇంటిలో మన మధ్యలో ఉన్నారండి. కాబట్టి మన ఆత్మీయ కన్నులు తెరుస్తారు దేవుడు. ఎందుకు తెరుస్తాడు? మనం చదువుతున్నాము, దావీదు గారు రాజుగారు ఒక మాట అంటాడు, కీర్తన 119:18 వచనంలో ఏమనుందంటే, దేవా నా ఆత్మీయ కన్నులను తెరువము, అప్పుడు నీ ధర్మశాస్త్రమునందలి అద్భుత విషయములు నేను చూడగలుగుతాను. ఆత్మీయ కన్నులు తెరిస్తే ఒక అద్భుత విషయం మనం చూడగలుగుతామంటండి. ఆత్మీయ కన్నులు తెరవబడడానికి మనం ఏం చేసుకోవాలండి? ప్రార్థన చేయాలి. చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు? ఆత్మీయ కన్నులను తెరిచినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎక్కడైతే నువ్వు బాధగా ఉన్నావో, వేదనగా ఉన్నావో, నీకు బయటపడే మార్గం ఆయన చూపిస్తారు. నీకు ఎలాంటి మార్గాన్ని ఆయన పెట్టారు, నీ ఇంటి చెంతకి ఆపద రాదన్నారు కదా, ఎలా దేవుడు నిన్ను కాపాడుతున్నారు అన్నది చూస్తామండి. మనం బైబిల్లోంచి ఇంకా 2 సంఘటనలు మనం చూద్దాం. ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు ఏ విధంగా వారి అవసరాలు తీర్చబడ్డాయి. ఇక్కడ మనం చూస్తున్నాము ఆదికాండము 21వ అధ్యాయంలో మనము 8 నుంచి 21వ వచనం వరకు అక్కడ మనము హాగరు గురించి చదువుతామండి. ఇక్కడ హాగరుకు ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య అంటే, సారా ఏమంటుందంటే అబ్రహాం తోటి చెప్తుంది, తన భర్తతోటి ఆ యొక్క హాగర్ని, తన కుమారుడు ఇష్మాయేల్ ఇద్దరిని కూడా ఇంటి నుంచి పంపించేసి, బానిస ఇంటిలో ఉండొద్దు, నా కుమారుడు వారసుడు అని చెప్పినప్పుడు దేవుడు కూడా చెప్తారు, నీ భార్య చెప్పింది కరెక్టే. కాబట్టి దేవుడు కూడా ఆ భార్య చెప్పిన మాట విని పంపిమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, దేవుని మాట విని మనం చదువుతాము. ఆదికాండం 21:14లో అబ్రహాం ఏం చేశారండి? తెల్లవారక ముందే లేచి ఏం చేశారంట? రొట్టె మూటను నీళ్ళ తెత్తిని ఇచ్చి ఆమెను ఏం చేశారంటే, ఆమె భుజముల మీద పెట్టి వెళ్ళి ఆమెని బెర్షబా అరణ్యములో ఆమెను వదిలేశారంట. అక్కడ ఆమె ఏం చేస్తుందండి? మనం చదువుతాము, ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యములో దిక్కుతోచక తిరుగుచుండెను. చూసారండి, ఒక దిక్కుతోచని పరిస్థితి వచ్చింది. ఈ దిక్కుతోచని పరిస్థితిలో నువ్వు ఎలా బయటకు వస్తావు? ఈ దిక్కుతోచని పరిస్థితిలో ఏం చేయాలి, ఆమెకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదైతే ఆహారం ఇచ్చారో ఆహారం అయిపోయింది, నీరు లేదు, పిల్లవాడు ఏడుస్తున్నారు, కొంచెం మంచినీళ్ళు లేక పిల్లవాడు ఏడుస్తున్నాడు, చనిపోయే పరిస్థితి, దిక్కుతోచని ఒక పరిస్థితి. అలాంటి ఒక పరిస్థితిలో దేవుడు ఏం చేస్తారండి? మన ఆత్మీయ కన్నులు తెరిచి
నీ కోసం దేవుడు ఏమి ఏర్పాటు చేశారో అది నువ్వు చూసేలాగా చేస్తాడు. అక్కడే ఉంటుంది కానీ మనం చూడలేము. నీ కోసం దేవుడు ఏమి ఏర్పాటు చేశారు, ఏ విధముగా నీ అవసరం తీరుతుంది, ఎవరు నీకు సహాయం చేస్తారన్నది దేవుడు మనకి ఏర్పాటు చేసే ఉన్నారు. కానీ అది చూడాలంటే మీ ఆత్మీయ కన్నులు తెరవబడాలి. అందుకే దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు, దేవా నా ఆత్మీయ కన్నులను తెరవండి, నేను అద్భుత విషయములను చూచినట్టుగా. ఒక అద్భుత విషయం చూడాలంటే మన ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు మాత్రమే మనం చూడగలుగుతాం. ఈ శారీరక నేత్రములతో మనం చూడలేమండి. కాబట్టి దేవుడు ఉత్థానమైన తర్వాత యేసు ప్రభు మన ఆత్మీయ కన్నులను ఆయన తెరుస్తారు. అందుకే దేవుడు అభిషేకము మనకిచ్చారండి. దేవుడు ఏం చేశారు, మన ఆత్మీయ కన్నులను తెరిచినట్టుగా మనం చూస్తున్నామండి. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆమె ఏడ్చినప్పుడు ఏం జరుగుతుంది మనం చదువుతున్నాం. అక్కడ 17వ వచనంలో దేవుడు ఏం చేశారంటే ఆమె కన్నీటిని చూసి ఆమె గొంతెత్తి ప్రార్థన చేస్తే దేవుడంట పిల్లవాని యొక్క ఏడ్పు దేవుడు వినెను అని చదువుతామండి. అక్కడ ఇంకా ఏం చదువుతున్నామండి, దేవదూత అప్పుడు పరలోకానికి నుంచి వచ్చి నీకేం జరిగిందమ్మా అని చెప్పి ఏం చూస్తున్నాడంటే ఇక్కడ ఆమె మనం చదువుతున్నాం 19వ వచనంలో దేవుడు ఆమె కన్నులు తెరిచెను. ఆగరు గుడ్డిది కాదండి. మరి ఏ కన్నులు తెరుస్తున్నాడు, ఆమె కోసం ఏమి ఏర్పాటు చేశారో ఆ కన్నులను అనగా ఆత్మీయ కన్నులు తెరుస్తున్నాడు. ఆమె ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు ఏం చూస్తుందండి చూడండి, ఆమె నీటితో నిండిన బావి చూసెను. చూసారా, అక్కడ ఏం లేదండి, బావి లేదు, ఏమి లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నారు, ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మలోకంలో నీకు అవసరాలు ఎలా దేవుడు తీర్చగలడు, పరలోకం నుంచి తన ఐశ్వర్యం చే తన అవసరాలు. ఫిలిప్పీల పత్రిక 4:19లో మనం చదువుతాం, దేవుడు తన ఐశ్వర్యం చే తన అవసరాన్ని ఎలా తీరుస్తాడు, మనుషులు కాదు, మనం దేవుడి నుంచే మనకి ఆశీర్వాదం వస్తుంది. దేవా ఈరోజు నాకు సాయం చేయండి అన్నప్పుడు దేవుడు సమకూర్చువాడుగా ఉంటారు. ఆమె ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నారు, దేవుడు ఆమె కన్నులు తెరుస్తున్నాడు. ఏ కన్నులు తెరిచాడు, ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు ఏం చూస్తుందండి, నీటితో నిండిన బావిని చూసింది. ఆమె అడిగింది గ్లాస్ నీళ్ళే, కానీ ఇక్కడ నీటితో నిండిన బావి. అలా అదేవిధంగా ఈరోజు నీవు కూడా అన్ని విషయాలు ఎండిపోయి చివరికి వచ్చి ఉన్నామేమో, దిక్కుతోచని పరిస్థితి, ఆరోగ్య విషయంలో ఉండొచ్చు, అప్పు సమస్యలో ఉండొచ్చు, ఎక్కడెక్కడ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావో. కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకో, నీకు బయటపడే మార్గమును దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేశారు. అది నువ్వు చూడాలంటే నీ ఆత్మీయ కన్నులు తెరవబడాలి. అందుకే మనకి దేవుడు దేనికోసం ప్రార్థన చేయాలి, మనం కూడా దావీదు రాజులాగా దేవా నా ఆత్మీయ కన్నులను తెరవండి. ఎందుకు, అక్కడ మనం చదువుతాం లూకాసు వార్తలో, అక్కడ 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతామండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 18వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, మరి అక్కడ యేసు ప్రభుకి యెషయా ఇవ్వగా అక్కడ కొన్ని మాటలు చదువుతున్నారు. ఏమని చదువుతున్నారు, ప్రభు ఆత్మ నా పైన ఉన్నది. దేని కొరకు అక్కడ మనం చదువుతున్నామంటే, ప్రభు ఆత్మ నాపై పేదలకు సువార్తను బోధించుటకు, రెండోదిగా చెరలో ఉన్న వారికి విడుదల, మూడోదిగా గురుడ్డి వారికి చూపు. చూసారండి, యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నారు, భయముతో వేదనతో వణికిపోతున్న నీకు ఆ కన్నులు, గుడ్డివారి కన్నులు తెరవచుట కంటే మనము దేవుడు నీ కోసం ఏమి ఏర్పాటు చేశారో, క్రీస్తులో నువ్వు ఎవరైనావో, దేవుడు సిలువలో నీకోసం ఏమి సంపాదించారో, నీకోసం ఏ స్వాస్థ్యము, ఏ యొక్క హక్కులు, అధికారము నువ్వు క్రీస్తునందు కలిగి ఉన్నావో నువ్వు తెలుసుకునేలాగా నీ కన్నులు, అంటే ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు నీకు అప్పుడు అర్థమవుతుంది, దేవుడు నాకు ఎలాంటి అధికారం ఇచ్చారు, నేను ఎవరైనాను, యేసు నా యొక్క పేదరికాన్ని సిలువలో కొట్టివేశారు, నా అవసరాలు దేవుడు తీరుస్తాడు, ఆయన పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలిగి ఉన్నది, దేవుడు నీకోసం ఏమి స్వాస్థ్యం ఏర్పాటు చేశారు, అది చూడాలంటే ఏం జరగాలంటండి, ఆత్మీయ కన్నులు తెరవబడాలి. అదే మనం చదువుతున్నాము. ఎఫెసీయుల పత్రికలో ఒక మాట మనం చదువుతామండి. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 17-18లో మనం ఏం చదువుతున్నామంటే, పునీత పౌలు గారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు, నేను మీ కొరకు రోజు ప్రార్థన చేస్తున్నా. ఏమని ప్రార్థన చేస్తున్నారంట, దేవుడు మీకు ఆత్మను ఇవ్వాలని, మీరు ఆత్మతో నింపబడాలని. ఎందుకోసమంట, మీరు ఆయనని ఎరుగునట్టుగా దేవుడు ఎవరైనారు, ఎలా మనకి సహాయం చేస్తారు, నువ్వు క్రీస్తులో ఎవరైనారో తెలుసుకున్నట్టుగా ఆయన మీకు వివేకమును ప్రసాదించాలని. 18వ వచనంలో మనం చూస్తున్నాము, మీ మనోనేత్రములు వెలిగించబడాలి. మనోనేత్రం అంటే ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు ఏం జరుగుద్దంట, దేవుడు ఆయన మేము చేరపిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో
తన పరిశుద్ధులకు దేవుడు చేసిన వాగ్దానాలు ఎంత గొప్పవో, నీ కొరకు దేవుడు పెట్టిన స్వాస్థ్యము ఎంత గొప్పదో. ఎలాంటి యొక్క స్వాస్థ్యం అంటే తెలుసుకోండి, ఆస్తి కదా. యేసు ప్రభు మనకు పెట్టిన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో. నువ్వు క్రీస్తులో ఎవరైనావో ఇవన్నీ మనం చూడాలంటే మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ కన్నులు తెరవబడాలి. అందుకే యేసు ప్రభు అన్నారు, పరిశుద్ధాత్మ మీ ఆత్మీయ కన్నులను తెరచి నీ అధికారం ఏంటి, నీకు దేవునిలో కలిగిన స్వాస్థ్యం ఏంటి, ఎందుకు మనం యేసుప్రభు నమ్ముకున్నాము, యేసు ప్రభు మనకు ఏ విధంగా సహాయం చేస్తారు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడు. నువ్వు గుడ్డిదానివి, మీకు అవసరమైనటువంటి ఔషధాన్ని కొనుక్కోండి. దర్శన గ్రంథం 3:18 మనం చదువుతామండి. నువ్వెంత గుడ్డివాడివో, నీ కన్నులకు ఏదైనా ఔషధం, ఏ ఔషధం కొనుక్కోవాలా? పరిశుద్ధాత్మ దేవా నా కన్నులను తెరవండి, అద్భుతం చూచినట్టుగా. అప్పుడు ఏం జరుగుద్దంటే నీకు ఏ అవసరం ఉందో అప్పుడు అద్భుతం ఏం జరుగుతుందంటే ఆత్మీయ కన్నులు తెరవబడి నువ్వు అద్భుతం చూడగలుగుతావు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆమె ఏం జరిగింది, ఆమె అద్భుతం జరిగింది ఆమె జీవితంలో. అదే విధంగా మన ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు 1 కొరింథీ 2:9 కూడా మనం చదువుతున్నామండి. మీ కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేసినో ఎప్పుడు విననివి కననివే ఇంతవరకు మీ జీవితంలో సంభవించనివే దేవుడు నీ కోసం పెట్టి ఉన్నాడు. మనం ఏడవాల్సిన పని లేదు. నీకోసం ప్రభు సిలువలో అన్నిటినీ ఆయన నీకోసం సంపాదించి ఉన్నాడు. నీకోసం సమస్తం ఆయన చేసి ఉన్నాడు. భయపడకూడదు. మనం ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని ఎత్తుకొని మాట్లాడినప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుడు ఈరోజు మన ఆత్మీయ కన్నులందరికీ ఆత్మీయ కన్నులు తెరిచి ఎలాగ దేవుడు మనకి అవసరాలు తీరుస్తారు, ఎలాగ మనకు భద్రత, కాపుదల, ఎలాంటి కాపుదల నీకు ఇవ్వబడింది, ఎలాంటి భద్రత నీకు ఇవ్వబడింది అన్నది మనము తెలుసుకోగలుగుతామండి. రెండో సంఘటన మనం చూద్దాము. ఏ విధంగా శత్రువులు నీ మీదికి దండెత్తి ఉండవచ్చు, రకరకాలుగా దురాత్మలు నిన్ను వెంటాడుచుండొచ్చు, కుట్లాటలు కుటుంబాలు జరుగుతుండొచ్చండి. వీటన్నిటి నుంచి దేవుడు ఎలా విడిపిస్తారు మనం ధ్యానిస్తాం. ఇంకొక సంఘటన మనం చూద్దాము. 2 రాజుల గ్రంథంలో అక్కడ మనము ఎలీషా ప్రవక్తను మనం చూస్తున్నామండి. ఈ ఎలీషా ప్రవక్త దగ్గర ఏం జరుగుతుందంటే మనము 8వ వచనం నుంచి మనం చదువుతున్నాము. 8వ వచనం నుంచి అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎలీషాని సిరియా దండు పట్టుకోవడము అనేటువంటి ఒక సంఘటన మనం చదువుతున్నాము. ఈ ఇజ్రాయెల్ ప్రజల మీదకి సిరియా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు దండెత్తి వచ్చారు. దండెత్తి వచ్చి ఇజ్రాయేల్ మీదని ఇజ్రాయేల్ దేశాన్ని పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఎలీషా ప్రవక్తకి ప్రార్థనలో ఉన్న ఈయనకి ఆత్మీయ కనులు తెరిచినప్పుడు ఏం జరుగుద్దంటే ఏ శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడో నువ్వు చూడగలుగుతావండి. ఎక్కడ దుష్టుడు పని చేస్తున్నాడు, ఎక్కడ ఎవరు నిన్ను మోసం చేస్తున్నారు, ఏ మనిషిలో ఏ ఆత్మ ఉందో నువ్వు తెలుసుకుంటావు. అందుకే అన్నారు మీ మనోనేత్రములు వెలిగించబడాలి, పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది మనం చూడగలుగుతాం. ఈయన చెప్తున్నాడు రాజుకి, ఇజ్రాయెల్ రాజుకి, రాజా ఇగో సిరియా దండి ఇక్కడ వచ్చారు, మీరు అక్కడికి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతున్నారు. ఒక్క వ్యక్తి ఆత్మతో నింపబడినప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఏం చూడగలుగుతాము, ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు మన జీవితంలో ఎక్కడ శత్రువు పని చేస్తున్నాడు, ఎలా దాన్ని ఓడించాలి కదండి. దేవుడు దాని కొరకు మనకు ఆత్మీయ కన్నులను తెరిచాడు. మనకు ఆత్మ అభిషేకాన్ని దానికోసమే ఇవ్వబడింది. అప్పుడు ఆ రాజు, సిరియా రాజు అంటాడు, ఏమంటున్నాడంటే అక్కడ 12వ వచనంలో ఎవరో ఒకరు మన రహస్యాలని ఇజ్రాయెల్ రాజుకు తెలియజేస్తున్నారు, ముందుగానే ఎవరు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు 12వ వచనంలో, ప్రభు మనలో ఇక్కడి వారెవ్వరూ అక్కడ రహస్యాలు చెప్పట్లేరు, కానీ ప్రవక్త ఎలీషా నీవు పడక గదిలో రహస్యముగా పలికిన మాటలు కూడా గ్రహించి రాజుకు తెలియచేస్తాడు. కానీ ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఎలీషా ప్రవక్త. ఎలాంటి వాడంటే నువ్వు పడక గదిలో మాట్లాడుకున్నా ఆయన వింటాడు. అంటే అలాంటి ఆత్మ అభిషేకం, కన్నులు తెరవబడి ఉన్నాయి. ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడ ఏమి జరుగుతుందో నీకు ముందుగానే తెలవబడుతుంది. కొంతమందికి దేవుడు కళల ద్వారా మాట్లాడతారు, రాబోతున్నాయి చూపిస్తారు, కొన్ని ఆకటంకాలు చూపిస్తారు, లేకపోతే రాబోతున్న ఆశీర్వాదం చూపిస్తారు, రాబోతున్న దీవెన చూపిస్తారు. నిన్న ఒక ఆమె మరి మా దగ్గర ఇలా సాక్ష్యం చెప్పిందండి. మొన్నటి దినముననే
సో వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందంట, ఆ పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు గ్యాస్ బంద్ చేసి పడుకున్నారు. కానీ ఆ పిల్లలు ఆడుకుంటూ ఆ గ్యాస్ను ఓపెన్ చేశారు. వీళ్ళు చూడలేదు, నిద్రపోయారు. సో ఆమె కలలో ఏం కనబడుతుందంటే, ఎవరో ఇంటికి వెళ్ళింది, అక్కడ గ్యాస్ లీక్ అయిపోయింది, అయ్యో గ్యాస్ లీక్ అయిపోయింది ఏంటి, అయ్యో ఇంట్లో లేవండి అని చెప్తుందంట. సో అప్పుడు లేవండి అని గట్టిగా అరిసేసరికి ఈమె కలలో అంటూ ఏం చేసింది, గట్టిగా అరుసు ఈమెనే లేచేసింది. లేస్తే ఎవరింట్లో కాదు, ఆమె ఇల్లంతా గ్యాస్ వాసన వచ్చేస్తుందంట. చూసారా, ఆత్మీయ కన్నులు తెరుస్తారు దేవుడు. ఆత్మతో నింపబడినప్పుడు ఏ ఆపద నీకు వస్తుందో దేవుడు ముందుగానే నీకు తెలియచేసి ఆపద నుంచి మనల్ని రక్షించడానికి మన ఆత్మీయ కన్నులు తెరవబడాలి. అప్పుడు వెంటనే ఆమె లేచేసి వెంటనే కిచెన్లోకి వెళ్లకుండా అన్ని లైట్లన్నీ బంద్ చేసి కిటికీలన్నీ తెరిచి ఆ విధంగా గ్యాస్ పోయేలాగా అంటుంది. మేమందరం చనిపోయే వాళ్ళమే, కానీ దేవుడు నాకు ఆ విధంగా ఏం చేశారంట, కలలో మాట్లాడారంటండి. అట్లాగే చూస్తున్నాం ఇక్కడ ఎలీషా ఏం చేస్తున్నాడు, అప్పుడు సిరియా దండ ఏం చేస్తాడంటే ఎలీషాని పట్టుకోవడానికి గుర్రములతో రథములతో వచ్చారంటండి. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి సేవకుడు గేహాజీ ఆయన అంటాడు, అయ్యా మన పని అయిపోయింది, మనం చనిపోతాం, ఇప్పుడు సిరియా రాజు పట్టుకోవడానికి వచ్చారు అన్నప్పుడు ఎలీషా ఏమంటున్నాడు చూడండి, భయపడలేదు. మనమైతే శత్రువు రాగానే ఏడుస్తాము, సమస్య రాగానే భయపడతాము, కానీ ఎలీషా ఏం భయపడకుండా ఏమంటున్నాడు చూడండి, ఒక్క మాట 16వ వచనంలో ఏమంటున్నాడంటే, నువ్వు భయపడకము, వారి వైపు పోరాడు వారి కంటే మన వైపు పోరాడు వారే ఎక్కువ మంది ఉన్నారు. నాకు అర్థం కాలేదు, మన ఇద్దరమే కదా, ఎవరు లేరు కదా, వాళ్ళు సైన్యము రథాలు వచ్చాయి. కానీ అప్పుడు ఈయన ఏమంటాడంటే, ఎలీషా ప్రవక్త దేవుణ్ణి ప్రార్థించి, దేవా ఈయన ఆత్మీయ కన్నులు తెరవండి, దృష్టి తెరవండి, ఈయనకు దృష్టినివ్వండి అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఎలీషా ప్రార్థనకి విని ఆ యొక్క గేహాజీ కన్నులు తెరుస్తాడు. అంటే గేహాజీ గుడ్డివాడు కాదండి. ఏ కన్నులు తెరుస్తున్నాడు, ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు గేహాజీ ఏం చూస్తున్నాడంటే, ఏం చూస్తున్నాడు అక్కడ మనం ఏం చదువుతున్నామంటే, అతడు కొండంత అగ్ని రథాలతో నింపబడడం చూస్తున్నాడు. మామూలు రథాలు కాదు, మేబీ సిరియా దండు మామూలు రథాలతో వచ్చారు, కానీ పరలోకం నుంచి అగ్ని రథాలంట కొండంతా కప్పబడి ఉన్నాయంట. అవంతే కాదు, ఆ రథాలన్నీ ఎలీషా చుట్టూ ఉన్నాయంటండి. ఆ విధముగా దేవుడు మన ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు నీ మీద దురాత్మలు, శక్తులు, తంత్రాలు ఏమున్నా యేసు రక్తంను దాటి లోపలికి రాలేవు. ఆ విధంగా మనం చూస్తున్నాము. నీ దాపున 1000 మంది, నీ కుడిపక్కన 10,000 మంది పడినా నీకే అపాయము కలగదు. కనుక మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి. మన వైపున ఎక్కువ మంది, వారి వైపున పోరాడు వారంట, వారి వైపున కంటే మన వైపున ఎక్కువ ఉన్నారు. ఎందుకు ఎక్కువ ఉన్నారు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక మీరు భయపడకండి, వేదన పడకండి, దుఃఖపడకండి అని మనం వాక్యంలో మనం చదువుతున్నామండి. కాబట్టి ఒకటే ప్రార్థన చేసుకోవాలి, దేవా నా ఆత్మీయ కన్నులను తెరువము, ఆత్మీయ గుడ్డివారి కన్నులు తెరచుటకు అభిషేకం ఉందని మనం చదువుతున్నాం. మనం చూస్తాం, పునీత పౌలు గారు కూడా ఏం చేస్తున్నారు, దేవుడు తన ప్రణాళిక ఏంటో తెలుసుకోకుండా క్రైస్తవులను హింసిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తారు, కనపడి ఆయన ఆత్మీయ కన్నులు తెరవబడినప్పుడు యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి దేవుని ప్రణాళిక ప్రకారం పరిచర్య చేస్తారు. అలాగే మనం కూడా దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోవాలంటే మన ఆత్మీయ కన్నులు తెరవబడాలి. ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు నీకోసం ఏం ఏర్పాటు చేశారో, ఆ స్వాస్థ్యం ఏంటో, నిన్ను ఎందుకు పిలిచారో, ఎందుకు మనల్ని అభిషేకించారో, ఎందుకు నిన్ను యేసు రక్తంలో కడిగారు, ఎందుకు నువ్వు యేసుని రక్షకుడిగా అంగీకరించావు, నీ ఆత్మీయ కన్నులు తెరిచినప్పుడు మనకేం జరుగుతుందో చూసాము. నీ అవసరాలు తీర్చబడతాయని హాగర్ ద్వారా మనం చూసాము. అలాగే ఎలీషా ఆత్మీయ కన్నులు తెరవబడి ఉండటం ద్వారా ఆ యొక్క శత్రువులు వచ్చినా భయపడలేదు, ధైర్యంగా అంటున్నాడు, వారి వైపు పోరాడు వారి కంటే మన వైపు పోరాడు వారు ఎక్కువ ఉన్నారని ధైర్యంగా చెప్తున్నాడండి. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ కన్నులు తెరవబడినప్పుడు దుష్టుడు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాడో మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం అడుగుదాం, దేవా నా ఆత్మీయ కన్నులు తెరవండి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ఆత్మీయ కన్నులను తెరిచి నిత్యము మనల్ని నడిపిస్తారు. ఆత్మీయ కన్నులు తెరవాలంటే ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ఆత్మీయ కన్నులు తెరవాలంటే ఏం చేయాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. నీ ఆత్మీయ కన్నులు ఎప్పుడు తెరవబడతాయి, దావీదు గారు అన్నారు, దేవా పరిశుద్ధ గ్రంథములందలి అద్భుత విషయాలు నేను చూడాలి, అద్భుత విషయాలు ఇందులో ఉన్నాయి కంటే మనం చదవాలి, ధ్యానించాలి. అప్పుడు దేవుడు అద్భుత విషయాలు మనకు చూపిస్తాడు, బయటపడే మార్గం చూపిస్తాడు. దేవుని వాక్యం మన పాదములకు దీపము. కాబట్టి దేవుడు మన ఆత్మీయ కన్నులు తెరవాలని మనం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా,
ఎమ్మావుసు శిష్యులు బాధపడి వేదనపడి దుఃఖము విచారంతో ఉన్నప్పుడు వారి ఆత్మీయ లేఖనములను వివరించి వారి ఆత్మీయ కన్నులు తెరిచినట్టుగా ప్రభా ఈ రోజునైనా భయము వేదనతో ఉన్న ప్రతి ఒక్కరి ప్రభా కన్నులు ఆత్మీయ కన్నులు తెరిచి దేవా వాక్యాన్ని చదివి ధ్యానించి అయ్యా మా స్వాస్థ్యము ఏమైనదో మేము ఎవరైనామో గ్రహించు విధముగా పరిశుద్ధాత్మ దేవ మా అందరికీ సాయం చేయమని అడుగుతున్నాం. మా అందరి ఆత్మీయ కన్నులు తెరిచినట్టుగా పరిశుద్ధాత్మ దేవ మాకు సాయం చేసి ధైర్యంగా ముందుకు వెళ్ళుటకు నీ కృప నీ కనికరం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించాన్ని పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మీ ఆత్మీయ కన్నులను తెరిచి మీ కొరకు ఏర్పాటు చేసిన అద్భుతాలు స్వాస్థ్యాలు మీరు చూచినట్టుగా చేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.